అడ్డగోలు సంతకాలు పెడితే శివబాలకృష్ణ గతే, సొంత తెలివిని రుద్దితే మేడిగడ్డ లెక్క అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి, మేం అపర మేధావులం కాదు, అనాలోచిత నిర్ణయాలు తీసుకోం, ఏ నిర్ణయమైనా అనుభవజ్ఞుల సూచనలు తీసుకుంటాం. చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటాం. రాష్ట్ర అభివృద్ధికి 2050 మెగా మాస్టర్ ప్లాన్ అమలు. ఫార్మా సిటీ రద్దు కాలేదు, ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తాం. త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఫైర్ డిపార్ట్మెంట్ 1000 పోస్టుల భర్తీ చేస్తామని హామీ. నాలక్రామ్గూడలో ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ ప్రారంభోత్సవంలో నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్టుగా అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటే ఎప్పుడైతే శివబాలకృష్ణ ఉన్నాడో, హెచ్ఎండిఏ అధికారి ఉన్నాడో, అట్లనే అదే గతి పడుతుంది. కాబట్టి అటువంటి నిర్ణయాలు మేము తీసుకోము. కాకపోతే ఏంటంటే నిపుణుల సలహాలు సూచనలు 100% తీసుకుంటాం. అంటే కొంతమంది నిపుణుల అవసరం లేకుండా కొంతమందికి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఆయననే ఇంజనీరు, ఆయననే డాక్టరు, కరోనా రానియా, ఎట్టి పరిస్థితుల్లో రానియా 1000 కోట్లు పెడతా అని చెప్పేసి అన్నాడు ఆయన. మరి ఆయన్నే కరోనా వచ్చి హాస్పిటల్కి పోయిండు. తర్వాత ఏది ఈ ఇంజనీరు మొత్తం కూడా నా మెదడును రక్తాన్ని ఖర్చు పెట్టి దీన్ని మొత్తం కూడా మరగబెట్టి దాన్ని పీల్చి అట్లా ఒక దగ్గర దంచి మిక్సీలు వేసి గ్రైండర్లు వేసి తిప్పి ఇదంతా వేసి మొత్తం కూడా 3 సంవత్సరాలకు అది అరగబెట్టి ఇక్కడ కాళేశ్వరం కట్టిన అన్నాడు. కాళేశ్వరం కడితే మేడిగడ్డ పరిస్థితి ఏమైందో మరి చూసారు. కాళేశ్వరమే కథం అయిపోయింది. కాబట్టి అటువంటి నిర్ణయాలు నేను తీసుకోను. 100% అనుభవజ్ఞుల యొక్క అవి ఆలోచనలు తీసుకుంటా అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. పరిపాలనను అర్థం చేసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెడితే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు పట్టిన గతే పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మేధావులు, అనుభవజ్ఞుల సలహాలు పాటించకుండా సొంత తెలివిని రుద్దితే మేడిగడ్డ పరిస్థితి వస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం సృష్టించిన సమస్యలను క్రమ పద్ధతిలో పరిష్కరించుకుంటూ భవిష్యత్తుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. హైదరాబాద్లోని నానక్రామ్గూడలోని నిర్మించిన ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్ను సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఇందులో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, డీజీపీ రవిగుప్తా, ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి సహా పోలీసు ఉన్నతాధికారులు, ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే సీఎం మాట్లాడుతూ హైదరాబాద్ నగర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. చట్ట పరిధికి లోబడి మాత్రమే అధికారులు పనిచేయాలని ఆయన సూచించారు. చట్టాన్ని ఉల్లంఘించి పనిచేయడం అనేది తన దగ్గర కుదరదని, గత ప్రభుత్వంలో ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టిన శివబాలకృష్ణకు వచ్చిన పరిస్థితిని ఎవరు రానిచ్చుకోవద్దని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ క్లియర్గా చెప్పేసి, కన్స్ట్రక్షన్ లో ఏమైనా చేయాలనుకుంటే ఆ రంగంలో మేధావుల సలహాలు తీసుకుంటాం. పరిపాలన విషయంలో అధికారుల సూచనలు అడుగుతాం. ఇంకేదైనా నిర్ణయం తీసుకోవాలంటే అనుభవజ్ఞులైన రాజకీయ నాయకుల సలహాలు కోరుతాం. మా అంతలా మేము కూర్చొని మేమే అపర మేధావులమని రుద్దితే మేడిగడ్డలా అవుతుంది. మేం అపర మేధావులం కాదు, సొంత తెలివిని రుద్దదలుచుకోలేదు. అనుభవజ్ఞులతో మాట్లాడి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటాం. ఓపెన్ మైండ్ తో ఉంటాం. మాకు ఎలాంటి భేషజాలు లేవు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎటువంటి భేషజాలు లేవు, నేను ముఖ్యమంత్రిని లేకపోతే నాకే మొత్తం తెలుసు అనేటువంటి ఫీలింగ్ లో గతంలో ఉన్నారు కొంతమంది. కాక అదే ఉండే పరిస్థితి. కానీ అటువంటి పరిస్థితి ఏం అవసరం లేదు. ఎక్కడ అంటే ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు కొంతమంది నిపుణులు ఉంటారు, కొంతమంది నిష్ణాతులు ఉంటారు, కొంతమంది అధ్యయనం చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది దానిపైన పరిశోధన చేసి దానిపైన పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అనుభవాలను మేము 100% తీసుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తారు. ఇది కావాల్సింది కదా, కావాలి.